సాంఖ్యయోగము 2వ అధ్యాయం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అలాంటి దుఃఖంతో కన్నీరు కార్చే అర్జున్ని చూచి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడయ్యా అంటే, ఏమంటున్నాడయ్యా? వినరా భారత వీరా గీతను వీనుల విందుగను, వినరా భారత వీరా గీతను వీనుల విందుగను. ఇట్టి సమయమున నీకి మోహము ఎట్లు కలిగెనోయి, ఇట్టి పందవని పారుబోతువని పిలువబడదోయి. భీష్మాదులను ఎటుల దృంతు నన్ను భీతి చెందకోయి, గాంధీవము చేబట్టి యుద్ధముకు కదలి లెమ్ము పాత, గాంధీవము చేబట్టి యుద్ధముకు కదలి లెమ్ము పాత అనే వరకు అర్జునుడు ఏమంటున్నాడయ్యా అంటే, ఏమంటున్నాడయ్యా? పూజులను హతమార్చవచ్చే భోగములు నాకెందుకు, పూజులను హతమార్చవచ్చే భోగములు నాకెందుకు. పచ్చినేతుటి కూటి కంటే భిక్షమేస్తద కేశవా, పచ్చినేతుటి కూటి కంటే భిక్షమేస్తద కేశవా అనే వరకు శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడయ్యా? శత్రునకు అపకీర్తి కద భిక్షాటనము చే అర్జున, క్షత్రియునకు అపకీర్తి కద భిక్షాటనము చే అర్జున. ధర్మమును యోచించి నడచుట తగిన పని అని తలచుమా, ధర్మమును యోచించి నడచుట తగిన పని అని తలచుమా. ఇది విని అర్జునుడు ఇలా అన్నాడు. ఏమన్నాడయ్యా? యుద్ధమా భిక్షాణమా నా పద్ధతికి అనుకూలము, యుద్ధమా భిక్షాణమా నా పద్ధతికి అనుకూలము. ధర్మమేది అధర్మమేది త్వరగా తెలుపుము కేశవా, ధర్మమేది అధర్మమేది త్వరగా తెలుపుము కేశవా అని అడిగే వరకు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఏమన్నాడయ్యా? భగవద్గీత గానము పవన గంగా పానము, భగవద్గీత గానము పవన గంగా పానము. ఏడువతగని వారికై సై ఏడ్చుచుండివి బేలవై సై, దేహి దేహముల భేదము సై, తెలిసిన పండితులెప్పుడు సై, చచ్చిన బ్రతికిన వారికై జాలి దుఃఖములు పొందరు. భగవద్గీత గానము పవన గంగా పానము, భగవద్గీత గానము పవన గంగా పానము. భారత వీర గీతను వీనుల విందుగను, వినరా భారత వీర గీతను వీనుల విందుగను. నేను నీవు భీష్ముడు ద్రోణుడు నిలచియుందుమెప్పుడు, నేను నీవు భీష్ముడు ద్రోణుడు నిలచి ఉందుమెప్పుడు. ఈ దేహాలను పొందక పూర్వము ఇటు పిమ్మట గాని, మన శరీరములు నశించిపోయిన ఉనికి శాశ్వతంబే. జీవులకి దేహమున యౌవనము జరయు, వరుసగా వచ్చిన అటులే మరణము వచ్చునొక్క రోజు. దీని తెలుసుకొని మోహము చెందరు ధీరులు పండితులు, దీని తెలుసుకొని మోహము చెందరు ధీరులు పండితులు. అయితే వీళ్ళందరినీ చూసి నీవు దుఃఖపడడానికి గల కారణం ఏమిటంటే, నేను నీవను తేడా ఏర్పడు మ్రాన్నుకు మొదలోయి, నేను నీవను తేడా ఏర్పడు మ్రానుకు మొదలోయి. ఇంద్రియాలతో ఆ మమకారము విషయాదుల దొచ్చి, సంయోగాలను వియోగాలను సంతస ఖేదములా కలుగజేయును. వాటిని పొందక కనుము ముక్తి త్రోవా, కలుగజేయును వాటిని పొందక కనుము ముక్తి త్రోవా. ఏమయ్యోయ్, ఇంద్రియాలంటే ఏంటి, విషయాలంటే ఏంటి అర్థం కాని భాషతో చంపేస్తున్నావయ్యా, కొంచెం తేలిగ్గా చెప్పవయ్యా. భగవద్గీత వేదాంత శాస్త్రం. ప్రతి శాస్త్రానికి ఒక పరిభాష అంటూ ఉంటుంది. ఆ పదాలు కొన్ని తెలిసి ఉంటేనే కానీ ఆ శాస్త్రం తేలిగ్గా బోధకాలు.
అయినా ప్రయత్నించి చెప్తాను విను. కన్ను ముక్కు నాలుక చెవులు కాయము అను ఐదు. కన్ను ముక్కు నాలుక చెవులు కాయము అను ఐదు. ఇంద్రియాలు అవి గ్రహించు వాటిని విషయాలంటారు. ఇంద్రియాలు అవి గ్రహించు వాటిని విషయాలంటారు. సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తలచే ధీరుడు మోక్షం పొందడానికి తగి ఉంటాడు. అంతేకాక ఎప్పుడూ ఉండే ఆత్మకు లేకపోవడం లేదని, అనిత్యమైన శరీరానికి నిత్యత్వం ఉండదని, ఈ సదసత్తులైన ఆత్మదేహముల యొక్క విచారణ చేస్తాడు. అందుకని పరమాత్మ ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడయ్యా? ఆత్మ అంతటా నిండియుండచే అంతరించబోదు. ఆత్మ అంతటా నిండియుండచే అంతరించబోదు. ఆత్మను చంపేవాడు ఎచ్చట అగుపించకబోడు. సంపబోదు అది సావబోదని శ్రద్ధగా వినుమయ్యా. సంపబోదు అది సావబోదని శ్రద్ధగా వినుమయ్యా. సచ్చేదెప్పుడు దేహమేను ఈ సంగతి నిజమయ్యా. చినిగిన గుడ్డల విడచి ఎట్లు నవచేలాల్గట్టెదమో, అటులే చిరిగిన శరీరాలను ఆత్మ వదిలివేసి క్రొత్త క్రొత్త దేహాలు ధరించుట కొత్తదేమి కాదు. కొత్త కొత్త దేహాలు ధరించుట కొత్తదేమి కాదు. అంతేకాక ఈ ఆత్మ ఇంకా ఎలాంటిదంటే, ఎలాంటిదయ్యా? గీతా రహస్యాన్ని ప్రీతితో నెరిగితే పాతకాలు కాలిపోతాయయా. పాతకాలు కాలిపోతాయయా. గీతా రహస్యాన్ని ప్రీతితో నెరిగితే పాతకాలు కాలిపోతాయయా. పాతకాలు కాలిపోతాయయా. శస్త్రాల భేదింపబడదయా. హర హర. అగ్ని చేదహింపబడదయా. హర హర. నీటి చే తడుపగా బడదయా. హర హర. గాలిలో ఆరగా పోదయా. హర హర. పంచభూతాలతో భారింపబడదోయి, పంచేంద్రియాల కగుపించదోయి. పంచభూతాలతో భారింపబడదోయి, పంచేంద్రియాల కగుపించదోయి. గీతా రహస్యాన్ని ప్రీతితో ఎరిగితే పాతకాలు కాలిపోతాయయా. మన పాతకాలు కాలిపోతాయయా. ఇంతేకాక అర్జున, ఏమిటయ్యా? పుట్టినవాడు గిట్టుట సత్యం బడాబడి. గిట్టినవాడు పుట్టుట నిత్యం బడాబడి. పుట్టుట గిట్టుట ఆపరానిది బడాబడి. గిట్టిన పిరప ఎట్టులుండును బడాబడి. పుట్టక పూర్వం ఎట్టులుండును బడాబడి. అట్టి ఆత్మ ఈ ఇంద్రియాలకు అంతు చిక్కదయ్యా. అట్టి ఆత్మ ఈ ఇంద్రియాలకు అంతు చిక్కదయ్యా. అనుభవ మాత్రము చేత తెలియునది ఆత్మతత్వమయ్యా. అనుభవ మాత్రము చేత తెలియునది ఆత్మతత్వమయ్యా. అలాంటి ఆత్మానుభవానికి నీవు ప్రయత్నించినా యుద్ధము చేయనడానికి వీల్లేదు. ఎందుకయ్యా? క్షత్రియ జాతికి ధర్మము యుద్ధము చక్కగా వినుమోయి. క్షత్రియ జాతికి ధర్మము యుద్ధము చక్కగా వినుమోయి. సమరములోన చచ్చిన రాజు స్వర్గవాసుయగును. బ్రతికియున్నచో జయమును రాజ్యము ప్రాప్తించును గాదా. బ్రతికియున్నచో జయమును రాజ్యము ప్రాప్తించును గాదా. అందుకని సుఖ దుఃఖాలను లాభ నష్టముల సమముఖమది నెంచి ఫలమాసింపక యుద్ధము చేసిన పాపమంటదోయి. జ్ఞానయోగము కర్మయోగము కనుక రెండునొకటే. వేరు వేరుగా నుండవు వాటిలో భేదమెంచలేము. ఫలితము కోరక పనులు చేయుమది నిలచి కుదురుకొనును. పని చేయుటలో గల పెత్తనము ఫలితమందు లేదు. ఫలము కలిగిన కలగకున్న సమభావముతో నుంటే సాగు పుట్టుక సంసారాదుల సంఖ్యలు వీడు. సాగు పుట్టుక సంసారాదుల సంఖ్యలు వీడు.
మాయబోయి వైరాగ్యము కలిగి సమాధి నందగలవు. మాయబోయి వైరాగ్యము కలిగి సమాధి నందగలవు. కాబట్టి యోగాభ్యాసము చెయ్యి మనసును బాగు చేసుకొమ్ము. యోగాభ్యాసము చేని మనసును బాగు చేసుకొమ్ము. మనసుకు నిలకడ లేని నాశము కనుట నిశ్చయము. మనసుకు నిలకడ లేని నాశము కనుట నిశ్చయము. అది ఎలాగంటే విషయ చింత చే విషయాసక్తి బడబడి. విషయాసక్తి చే కోరిక కలుగును బడబడి. కోరిక వలనన్నే క్రోధము కలుగును బడబడి. క్రోధము వలనన్నే మోహము కలుగును బడబడి. మోహము చేతనే విస్తృతి కలుగును బడబడి. విస్తృతి చేతనే బుద్ధి నాశము బడబడి. బుద్ధి నాశమే సర్వనాశమని శ్రద్ధగా వినుమోయి. బుద్ధి నాశమే సర్వనాశమని శ్రద్ధగా వినుమోయి. విషయ చింతయే చెడుకు మూలమని వినుమోయి పార్థ. విషయ చింతయే చెడుకు మూలమని వినుమోయి పార్థ. కాబట్టి మనసునకు నిలకడ కలిగిన శాంతినిష్ఠుడకు స్థిత ప్రజ్ఞుడి శరణి నండునయ్యా. శాంతనిష్ఠుడకు స్థిత ప్రజ్ఞుడి శరణి నండునయ్యా. అహంకార మమకారాల తనిననుసరింపలేవు. అట్టి దానినే బ్రాహ్మీ స్థితి అని ఎరుగుమోయి పార్థ. బ్రాహ్మీ స్థితిని పొందిన నరునకు ప్రాప్యులు మోక్షంబు. అనుచు సాంఖ్యయోగమును కృష్ణుడు అర్జునునకు చెప్పే. అనుచు సాంఖ్యయోగమును కృష్ణుడు అర్జునునకు చెప్పే. రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా. రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా.